తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో వరుసగా మూడో రోజు క్యాన్సర్ వైద్య శిబిరం కొనసాగుతుంది. ప్రత్యేక బృందాలు గ్రామంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నరీషా, క్యాన్సర్ కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్న తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం బలభద్రపురంలో ఇవాళ వరుసగా మూడో రోజు వైద్య శిబిరం కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన వైద్య శిబిరంతో పాటు రాజానగరంలోని జిఎస్ఎల్ క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించిన ఒక పెద్ద వాహనాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ ఈ వాహనం మనం చూడవచ్చు. దీంట్లో నుంచి క్యాన్సర్ బాధితులకు ఇవాళ ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిర్ధారణ పరీక్షలు చేసిన తర్వాత ఎవరికి క్యాన్సర్ ఉంది అనేది కూడా పూర్తి స్థాయిలో తేల్చనున్నారు. వరుసగా 2 రోజుల పాటు గ్రామంలో సర్వే నిర్వహించారు. ఆ సర్వే ప్రకారం ఇప్పటికే 2-3 రకాలుగా బాధితుల సంఖ్య ప్రకటించడం ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఇవాళ పూర్తి స్థాయిలో గ్రామంలో సర్వే అయితే పూర్తయింది. అలాగే గ్రామస్తుల్లో ఎంతమందికి క్యాన్సర్ ఇంకా ఉన్నారు, పూర్తి స్థాయిలో అందరూ ఇంటింటి సర్వే ద్వారా ఒక అధికారులు ఒక సమగ్ర సర్వే చేస్తున్నారు. అలాగే ఇవాళ అమరావతి నుంచి కూడా వైద్యుల బృందం అయితే వస్తోంది. విశాఖలోని హోమీ బాబా క్యాన్సర్ పరిశోధనా కేంద్రం నుంచి కూడా 2 వైద్య నిపుణులు అయితే వచ్చారు. కాకినాడలోని ఎన్పిఎం విభాగానికి చెందిన వైద్యులు, మొత్తం వైద్యులు వైద్య సిబ్బంది అందరూ కూడాను ఇక్కడికి వచ్చి ఈ క్యాన్సర్ సంబంధించిన బాధితులు అట్లాగే ఇక్కడ కారణాలను కూడా అన్వేషిస్తున్నారు. ఈ గ్రామంలో క్రమక్రమంగా 2-3 ఏళ్లుగా క్యాన్సర్ పెరిగిపోవటం, కొంతమంది చనిపోవటం కూడా పై స్థానిక అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శాసనసభలో ప్రకటించిన తర్వాత ఈనాడు ఈటీవీ గ్రామంలో పర్యటించి గ్రామంలోని దుస్థితిపై సమగ్ర కథనాలు ప్రసారం చేయడంలో జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో కదిలింది. వరుసగా 3వ రోజు కూడా శిబిరాలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. సార్, ఇవాళ మీరు సర్వే చేసిన తర్వాత అధికారులు ప్రకటించిన సంఖ్యపై కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎంతవరకు ఏమైనా తేల్చారా? అసలు నిన్న మొన్న జరిగింది శాస్త్రీయమైన విధానంలో జరిగిన సర్వే కాదు. ప్రిలిమినరీగా గ్రామంలో ఉన్న విచారణ చేసి ఎవరెవరున్నారు, వారికి ఏదైనా పూర్వపు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏంటనేది సర్వే చేయడం తప్పించి ఇది శాస్త్రీయంగా జరిగింది కాదు. దానిలో ఏ విధంగానూ నంబర్ తేల్చగలిగిన పరిస్థితి లేదు. అది సుస్పష్టం. ఇవాళ నుంచి ఆంకాలజిస్టుల పర్యవేక్షణలో, ఇక్కడ స్వతంత్ర హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలో స్క్రీనింగ్ టెస్టులు మొదలైనాయి. ఈ స్క్రీనింగ్ టెస్టులు పూర్తయ్యి వాటి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఒక అంచనాకు రాగలుగుతాం. ఈ లోపుగా ఏ అధికారి అంచనాకు వచ్చినట్టు చెప్పినా అది సరైన విధానం కాదు. స్క్రీనింగ్ టెస్టులు జరగాలి, వాటి రిపోర్ట్స్ రావాలి. ఈ గ్రామంలో మీరు గ్రాసిం పరిశ్రమ గురించి కూడా ప్రస్తావించారు. అట్లాగే 15 ఏళ్ల క్రితం కేపీఆర్ సంస్థ పురుగుల మందుల ఫ్యాక్టరీ ఇక్కడ ఏర్పాటు చేశారు. గతంలో దీనిపై తీవ్రమైన స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఒక శాస్త్రవేత్తల బృందం కూడా ఆనాడు మేము తీవ్రంగా వ్యతిరేకించాము, ఆ పురుగు మందుల కంపెనీ వల్ల భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వస్తాయని కూడా నిన్న ప్రకటించారు. దీనికి సంబంధించి మీరు ఆ వివరాలు కూడా ఏమన్నా అడుగుతున్నారు అధికారులు? ఇప్పుడు ఇక్కడ కేపీఆర్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఒక యూనిట్ దాదాపు 15-16 సంవత్సరాల నుంచి ఇక్కడ ట్రాక్ పక్కనే రన్ చేయడం జరుగుతూ ఉంది. దానిపైన అనేక అభ్యంతరాలు వచ్చినాయి. వాళ్ళు కొత్తగా మరలా వేరొక పరిశ్రమ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని వాళ్ళు నిర్ణయించినప్పుడు, గ్రామసభ నిర్వహించినప్పుడు గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ తీవ్రంగా వ్యతిరేకించడం, ఆ రోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవ్వడం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజు స్థానికులకు మద్దతుగా నిలవడం జరిగింది. ఆ తర్వాత 2014 నుంచి 19 వరకు ఆ ఫ్యాక్టరీని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నిరోధించడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేపీఆర్ సంస్థ గ్రాసిం ఇండస్ట్రీస్గా మార్పు చెంది వాళ్ళు శరవేగంగా నిర్మాణం చేసి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ 15-16 సంవత్సరాలుగా ఉన్న ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ యూనిట్ వల్ల ఇక్కడ కాలుష్యం ఉన్నది అనేది తప్పనిసరిగా పరిశీలించాల్సిన అంశం. అదేవిధంగా రీసెంట్గా వచ్చిన గ్రాసిం ఇండస్ట్రీస్ గ్రౌండ్ వాటర్ ఏ విధంగా వాడుతున్నారు, వాళ్ళ పొల్యూటెడ్ వాటర్ డిశ్చార్జ్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ట్రీట్ చేసి డిశ్చార్జ్ చేస్తున్నారా లేకపోతే నార్మల్గా డిశ్చార్జ్ చేస్తున్నారా, వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కానీ
వాళ్ళు తీసుకునే రా మెటీరియల్ని కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ వల్ల శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిందనేది గ్రామస్తుల అభిప్రాయం. ఇవన్నిటి మీద సమగ్రంగా విచారణ జరగాలి. ఇవన్నీ జరిగిన తర్వాత కారణాలు అన్వేషించాలి. మూల కారణం అన్వేషిస్తే మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇవాళ బాధితులకు ఏమేమి పరీక్షలు చేస్తున్నారు, అట్లాగే నీటి పరీక్షలు, వాయు కాలుష్యం, జల కాలుష్యం మీద కూడా ఇవాళ ఏమైనా పరీక్షలు చేస్తున్నారు? ఇవాళ ఆల్రెడీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మొన్నటి రోజున 26 శాంపిల్స్ కలెక్ట్ చేసి వాటిని ల్యాబ్స్కి పంపించడం జరిగింది. మోస్ట్లీ రేపెల్లుండిలో అది రిపోర్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య గారి ఆదేశం మేరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా రాబోతూ ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో అనేక పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ పరీక్షలు నిర్వహించిన తర్వాత ఒక 2-3 రోజులకి ఒక అంచనాకు రాగలుగుతాం. ఇక్కడ బలభద్రపురంలో పరిస్థితి ఖచ్చితంగా సమగ్ర సర్వే, పరీక్షల నిర్ధారణ తర్వాతే ఎంతమందికి క్యాన్సర్ బాధితులు ఇక్కడ ఉన్నారు ఈ గ్రామంలో అనేది నిగ్గు తేల్చాలనేది ఎమ్మెల్యే చెప్తున్నారు. అట్లాగే ఈ క్యాన్సర్ ఇంతమందికి వ్యాప్తి చెందటానికి రసాయన పరిశ్రమల్లో ఉన్న అలాగే జల వాయు కాలుష్యాలపై కూడా పరీక్షలు చేసిన తర్వాతే ఒక సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.